sound. ఈ షాప్ స్టార్ట్ చేసి మీరు ఎలా అవుతుంది సార్? 2 days అవుతుంది. చక్కటి వ్యాపారం ఎలా ఉంది ఇక్కడ? వ్యాపారం అయితే బాగానే ఉందండి. కస్టమర్స్ రావడం కస్టమర్స్ అందరూ బాగానే మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు. అలాగే మాకైతే ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ షాప్ కూడా ఇందులో తిరగలేదు. ఎందుకంటే మా తాతయ్య గారు మంచుకొని సూర్యనారాయణ గారు అని ఉండేవారండి. లాస్ట్ ఇయర్ చనిపోయారు ఆయన మంచుకొని సూర్యనారాయణ జ్యువెలరీస్ అని 1 town ఉండేది. సో దాన్ని నేను ఆయన మనవండి నేను. సో అదే ఆయన నమ్మకంతో మంగళగిరి సిల్వర్ ఆర్ట్ మ్యూజియం అని 2 days బ్యాక్ ఇక్కడ లాంచ్ చేసాం. సో 100% స్వచ్ఛత, 100% హాల్ మార్క్తోనే మనం వస్తువులన్నీ దొరుకుతాయి. సిల్వర్లో కూడా హాల్ మార్క్ వస్తువులు మన దగ్గర ఉన్నాయి. శ్రావణ మాసం స్పెషలైజేషన్ ఏంటండి ఇది? శ్రావణ మాసం స్పెషలైజేషన్స్ అంటే కిలోకి 1000 రూపీస్ ఆఫ్ ఉందండి. అవి కాకుండా ఎక్సెస్గా ఇప్పుడు మనకి కిలో 1000 అని కాదండి, కస్టమర్ బట్టి మనకున్న ఆఫర్స్ బట్టి అన్ని రకాలుగా ఆయన ఒక కస్టమర్ లోపలికి వస్తే సాటిస్ఫాక్షన్తో బయటికి వెళ్ళే హామీ అయితే మనం ఇవ్వాలి. బంగారం స్వచ్ఛతపై యంత్రాలు మీ దగ్గర ఉన్నాయి? ఉచిత యంత్రాలు అంటే వెండికి అంత అవసరం పడదండి, బంగారంకి అయితే అవసరం పడుతుంది. మొత్తం సిల్వర్ ఆర్ట్ మ్యూజియం మొత్తం సిల్వర్ నాది. సో సిల్వర్కి ఏంటంటే రెగ్యులర్ ఉంటుంది, 92.5 ఉంటుంది, 100 ఉందండి. 3 క్వాలిటీస్ మన దగ్గర ఉన్నాయి. 100% చెంది హాల్ మార్క్ సదుపాయం ఉందండి. హాల్ మార్క్ సదుపాయం అంటే స్టార్ట్ చేస్తారు. తర్వాత మీ దగ్గరకు వచ్చే కొనుగోలుదారులకు బంగారం స్వచ్ఛత ఎలాంటి భరోసా ఇస్తున్నారు? 100% జెన్యూన్ అండి. అది కూడా మనం వస్తువు మనం మాట్లాడుతుందండి. మన వస్తువు మీతో మాట్లాడతారు. మీ హాల్ మార్క్ కలిగిన బంగారం కావాలని ప్రజలు ఏమైనా అడుగుతున్నారండి. 100% ఇప్పుడు జనాల్లో చైతన్యం వచ్చిందండి. సో దానివల్ల తప్పకుండా అందరూ మారుతున్నాం. హాల్ మార్క్ జ్యువెలరీ కొనండి, హాల్ మార్క్ జ్యువెలరీ అమ్మిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. రేట్ తగ్గిందని చెప్పేసి వెళ్ళి కొనుక్కునే వాళ్ళకి హాల్ మార్క్ జ్యువెలరీ వచ్చిందా లేదో ఒకసారి రీచెక్ చేసుకోవాలి. ఇప్పుడు షాప్కి రేట్ వేరియేషన్ వస్తుంది. వాళ్ళ మార్జిన్స్ బట్టి ఉంటాయి, వాళ్ళ ప్రాఫిట్స్ బట్టి ఉంటాయి. వాళ్ళ రేటు, వాళ్ళు ఇచ్చిన స్వచ్ఛత రెండు చెక్ చేసుకుని ఎప్పుడైనా కొనుక్కోవాలని చెప్పి కస్టమర్ని విజ్ఞప్తి చేస్తాను. బంగారం కొనుగోలుదారులకి ఆ ఛార్జీలతో పాటు అదనపు ఛార్జీలు అనేస్తున్నారా? కొత్తగా వచ్చింది GST 3% అని. అప్పుడు మనకి ఉండేది VAT 1% ఉండేది, 2% పెరిగింది. సో 3% అని మంచి రెస్పాన్స్ ఉందండి. ఏంటంటే గవర్నమెంట్ ఒక ఇంప్లిమెంట్ చేసింది, మోడీ గారు ఏం చెప్పినా ప్రజలు చేస్తున్నాం, అందరితో పాటే మనం కూడా. హాల్ మార్క్ సౌకర్యం కలిగి ఉంటే దాని ఛార్జీలను బంగారం వెండి వజ్రాల విషయంలో ఏ విధంగా వసూలు చేస్తారు? అదేం ఉంటుందండి, హాల్ మార్క్ ఛార్జెస్ అంటే ఏమి ఉంటుందండి, ప్రత్యేకంగా ఏమి ఉంటుందండి. ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అండి. ఫైనల్ బిల్ వచ్చేసరికి ఎవ్రీథింగ్ ఉంటుంది మీకు. అది తరుగు పేరుతో అనేక మంది బంగారం వ్యక్తులు మోసాలు పాల్పడుతున్నారు కదా, ఆరోపణలు ఉన్నాయి. దీని మీద మీ కామెంట్ అంటే ఏం చేయలేమండి. తరుగు పేరుతో అని కాదండి, ఐటమ్ అండి. మీరు తీసుకున్న వస్తువు, ఇప్పుడు ఒక వస్తువు దానికి అంతే పడుతుందని దానికి అంతే పడుతుందండి. ఇప్పుడు దాని తయారీ నిమిత్తం కొన్ని గంటల సమయం మనం వెచ్చించాలి.
సో మరి ఆ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ బట్టి వాటి వస్తువు తరుగు పెరుగుతుంది. సో దానివల్ల తప్పదండి అది. కొన్ని వస్తువులు మీకు 10% దొరకవచ్చు, కొన్ని వస్తువులు 6% దొరకవచ్చు, కొన్ని వస్తువులు 20% కూడా దొరకచ్చు. బట్ దాని వర్త్ అండి, ఆ వర్త్ బట్టి మనం పెడుతున్నాం కానీ లేకపోతే కాదండి. జాతిరత్నాలు చైనా నుంచి చేస్తున్న నకిలీ రాళ్లను బంగారాభరణాల్లో పెట్టి వినియోగదారులకు అగచాటు ఆరోపణ ఉంటుంది. దాని మనం జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు 500కి దొరుకుతున్నాయి, 5,000కి దొరుకుతున్నాయి, 60,000కి దొరుకుతున్నాయి. సో అది మనకు జెన్యూనిటీ ఉండాలండి. ఇప్పుడు మనం ఒకళ్ళు నమ్మే ఏదైనా కొనాలి, నమ్మితేనే మోసం చేయాలి, ఆ నమ్మకంలోనే ఉండాలి ఏదైనా. అది జాగ్రత్తగా ఉండాలండి ఎవరైనా. తూనికల చట్టం ప్రకారం మిల్లీగ్రామ్ సైతం ఖచ్చితంగా కలిగే యంత్రాలను ఏర్పాటు చేస్తారు. 100% మన దగ్గర ఉన్నాయండి. ఇప్పుడు వెయిట్స్ అండ్ మెజర్స్ వాళ్ళు ఏది పాటించుకున్నారో అదే మనం పాటిస్తున్నాం. ప్రతిదానికి హాల్మార్క్ సదుపాయం ఉంది. ప్రతిదానికి అని చెప్పలేనండి, కొన్ని ఐటమ్స్కి ఉంటాయి. 92.5 అనేది 100% హాల్మార్క్ వస్తుందండి. మిగిలిన రెగ్యులర్ ఉంటాయండి. సిల్వర్కి హాల్మార్క్ అనేది ఇంకా అంతవరకు రాలేదండి, ఎవరూ రాలేదు. తయారీదారులు ఇంకా రాలేదు. సో మన రిటైలర్ దారులు మన వరకు ఇంకా అంతవరకు రాదు. తయారీదారులు కొన్ని వరకు ఉన్నాయి. యాంటిక్ విగ్రహాలు ఉన్నాయి, అవి 92.5 100% వస్తాయి. యాంటిక్ వస్తువు ఏది 92.5 మనం హాల్మార్క్ వస్తుందో మనం ఇవ్వగలం. 100% ప్యూర్ ఉన్నాయి. 999 వస్తుంది, మీకు ఇష్టం, మీరు అక్కడే మనం చెక్ చేయించుకోవచ్చు. అలాగే మీరు కొత్తగా షాప్ ఏర్పాటు చేశారు కదా, ఇక్కడికి వచ్చి కస్టమర్లకి ఏమైనా మీరు వెసులుబాటు అంటే కన్సెషన్స్ అని అటువంటి ఏమైనా చెప్పాను కదా సార్ ఆల్రెడీ. కిలోకి ఓపెనింగ్ ఇనాగ్రేషన్ ఆఫర్ కింద కిలోకి 1000 రూపాయలు ఆఫర్ ఉందండి. లోపలికి వచ్చిన తర్వాత దానికి తగ్గట్టు ప్రతి కస్టమర్కి అదేం చెప్పి ఇవ్వలేమండి. కొందరికి అది అవుతూ ఉంటాయండి, కన్సెషన్స్ ఉంటూ ఉంటాయి, దానికి ఇబ్బంది లేదు. 100% ఒక కస్టమర్ లోపలికి వస్తే సాటిస్ఫాక్షన్ బయటికి వెళ్ళగలరు. ఇక్కడ వచ్చిన వ్యాపారం ఎలా ఉంది? బాగుందండి. 2 days అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. కస్టమర్స్ మమ్మల్ని బాగా ఆదరించారు.